జై హింద్ విఐపి ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో రేపటి నుంచి అఫీషియల్గా మన అకాడమీలో ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ తెలుగు మీడియం ఆన్లైన్ లైవ్ కోచింగ్ మొదలవుతుందండి. ఆల్మోస్ట్ మన స్టూడెంట్స్ 2+ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. సార్ ఎప్పుడు మీరు తెలుగు మీడియం బ్యాచ్ లాంచ్ చేస్తారు, మేము జాయిన్ అవుతామని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా మేము లాంచ్ చేయలేకపోవడానికి ఒకటే ఒక కారణం ఏంటి అంటే మనకి అప్పుడు ద బెస్ట్ టీం దొరకలేదండి. ఓకేనా. ఆల్రెడీ మీకు తెలుసు మన ఇంగ్లీష్ మీడియం టీమ్ ఎంత బెస్ట్ టీమో మీకు తెలుసు. దాంట్లో యూపీఎస్సీ మల్టిపుల్ టైమ్స్ ఇంటర్వ్యూస్‌కి వెళ్ళిన వాళ్ళున్నారు. గ్రూప్ 1 ర్యాంకర్స్ ఉన్నారు. అదర్ యూపీఎస్సీ ప్రీమియర్ అకాడమీస్‌లో చెప్పే టాప్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళనే తెలుగు మీడియం కూడా మేము పెట్టాలి కదండీ. ఏదో ఇంటర్మీడియేట్ ఫ్యాకల్టీనో, డిగ్రీ ఫ్యాకల్టీనో ఇప్పుడు బయట అకాడమీస్ చెప్పించేలాగా మేము చెప్పిస్తే మాకు అని వాళ్ళకి డిఫరెన్స్ ఏంటో మీరే ఒకసారి ఆలోచించండి. వీఐపీ అంటే ఎప్పుడూ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వదు. టైం కొద్దిగా లేట్ అవ్వచ్చు. కాకపోతే మన క్వాలిటీ మీకెక్కడ గూడా దొరకదు. అండ్ ఈ కోచింగ్ కేవలం విజేతల కోసం మాత్రమే అండి. గుర్తుపెట్టుకోండి. ఏదో పేరెంట్స్ ప్రెషర్ వల్లో, లేపోతే మీరు టైమ్ పాస్‌కి జాయిన్ అయ్యి ఏదో అట్లా విందాం క్లాసెస్ అనుకునే వాళ్ళైతే దయచేసి జాయిన్ అవ్వకండి. ఎందుకంటే ఇది ఒక సూపర్ 100 బ్యాచ్ అండి. ఓకేనా. ఇది తెలుగు మీడియంకి మేము లాంచ్ చేసే సూపర్ 100 బ్యాచ్. అంటే దీంట్లో కేవలం 100 అడ్మిషన్స్ మాత్రమే ఉంటాయి. బికాజ్ ఇదే మనం ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఇక్కడ లాంచ్ చేసాం. కనిపిస్తుంది కదండీ! ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సూపర్ 100 బ్యాచ్ ఇంగ్లీష్ మీడియంకి. మనం సూపర్ 100 బ్యాచ్ అని లాంచ్ చేయంగానే ఇమ్మీడియేట్‌గా స్టూడెంట్స్ అందరూ గూడా జాయిన్ అయిపోయి క్లాసెస్ వినే వాళ్ళందరూ గూడా ఎక్కువైపోయేసరికి మనకి 121 మంది జాయిన్ అవ్వాల్సొచ్చింది. ఇంకా ఈ బ్యాచ్ ఇక్కడితో క్లోజ్ చేసాం ఇంగ్లీష్ మీడియం. సో, ఇప్పుడు అఫీషియల్‌గా తెలుగు మీడియం బ్యాచ్ కూడా స్టార్ట్ చేసామండి. సో, ఒకవేళ మీరు మన వీఐపీ లెర్నింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేయకపోతే ఇన్‌స్టాల్ చేసుకొని మీరు స్టోర్ సెక్షన్‌కొస్తే ఈ కోర్స్ కనిపిస్తుంది. తెలుగు మీడియం గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోచింగ్ అని జెప్పేసి. రైట్. ఇది మీరొకసారి ఈ స్టోర్ సెక్షన్‌కి రండి. ఇందాకే అండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది. మనం ఈ యొక్క కోర్స్ పబ్లిష్ చేసి ఇమ్మీడియేట్‌గా స్టూడెంట్స్ కూడా చూడండి అప్పుడే ఒక 5గురు జాయిన్ అయిపోయారు. అంటే సీట్స్ మనకి ఒక 1-2 డేస్‌లో ఫిల్ అప్ అయిపోయేలాగున్నాయి. తెలుగు మీడియం వాళ్ళు అంత డెస్పరేట్‌గా ఉన్నారనమాట. ఎప్పుడెప్పుడు మనము కోచింగ్ తీసుకుందామా అని జెప్పేసి. రైట్. సో, అసలు ఈ కోర్స్‌లో మీకేమొస్తుంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. ఇది మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి ఇచ్చే ప్రిలిమ్స్ కోచింగ్ అనమాట. మరి ఈ ప్రిలిమ్స్‌లో ఉన్న సబ్జెక్ట్స్ మీకు ఎక్కడెక్కడ హెల్ప్ అవుతాయనేది మీకు బేసిక్ అవగాహన ఉండాలి. ఏదో మనము ఒక కోచింగ్ తీసుకుంటున్నాము లేదా మీరు ఒక ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవుతున్నారు అంటే, ఆ ఎగ్జామినేషనే కాకుండా ఈ రోజుల్లో మనము ఇంటిగ్రేటెడ్‌గా ప్రిపేర్ చేసుకోవాలనమాట. మన యొక్క కోచింగ్ ఇంటిగ్రేటెడ్‌గా ఉండాలి. సో, ఇది మీకు ఎక్కడెక్కడ హెల్ప్ అవుతుందో నేను ఇప్పుడు చెప్తానండి. సో, ముందుగా మీరు సిలబస్ చూసుకున్నట్లయితే, ఇది మన ఓల్డ్ సిలబస్. ఇది న్యూ సిలబస్. న్యూ ప్రపోజ్డ్ సిలబస్ అండి. సిలబస్‌లో వేరియేషన్ ఏం లేదు. జస్ట్ ప్యాటర్న్‌లో వేరియేషన్ ఉందన్నమాట. ఇక్కడున్న 120, 120 మార్క్స్ ఉన్న 2 పేపర్‌లని కలిపి 150 మార్క్స్ చేశారు కాబట్టి, ఆబ్వియస్‌లీ వెయిటేజ్ అనేది ఇక్కడ తగ్గుతుంది మనకి. సో, మన భారతదేశ చరిత్ర 20 మార్క్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ 20 మార్క్స్. అలా ఇక్కడున్న ఈ సబ్జెక్ట్స్ అన్నీ మీరు కంప్లీట్ చేసుకుంటే, మీకవి ఎక్కడెక్కడ హెల్ప్ అవుతాయంటే ఇక్కడ హెల్ప్ అవుతాయి చూడండి. ఫస్ట్ మీరు ఇందాక కనిపించిన మన భారతదేశ చరిత్ర చదువుకున్నట్లయితే, అది మీకు ఇందాక కనిపించినట్టుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో హెల్ప్ అవుతుంది. అండ్ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 2లో గూడా మీకు 75 మార్క్స్‌కి ఉంటదండి మనకి. ఓకే. అండ్ అలాగే గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో గూడా మీకు హెల్ప్ అవుతుంది. సారీ మై బ్యాడ్ అండి. గ్రూప్ 1 మెయిన్స్ మనకి 150 మార్క్స్‌కి ఉంటుంది గదా! దాంట్లో మనకి 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారు గదా! ఆ 3 పార్ట్స్ ఏంటి? ఒకటి ఇండియన్ హిస్టరీ ఉంటుంది. ఇంకోటి మనకి ఏపీ హిస్టరీ ఉంటుంది. ఇంకోటి మనకి జియోగ్రఫీ. అంటే ఒక 50 మార్క్స్ ఇక్కడ కవర్ అవుతుందన్నమాట మీకు. నెక్స్ట్ ఇక్కడ రాజకీయాలు అని చూడండి. మనం ఎందుకు తెలుగు మీడియంకి సంబంధించిన మనకి ఎక్కడైనా మెటీరియల్ కనిపిస్తే మిస్టేక్స్ ఉంటాయంటే, ట్రాన్స్‌లేషన్ అప్పుడు ఇలాంటి మిస్టేక్స్ ఉంటాయన్నమాట మనకి. అంటే ట్రూగా ట్రాన్స్‌లేట్ చేస్తూ ఉంటది. సో, మనకిక్కడ పాలిటీ లేదా కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం చూసుకున్నట్లయితే, ఇది ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో హెల్ప్ అవుతుంది. తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 3లో ఉంటుంది. అక్కడ హెల్ప్ అవుతుంది. గ్రూప్ 2 మెయిన్స్ 75 మార్క్స్ ఉంటుంది కదా! అక్కడ హెల్ప్ అవుతుంది. తర్వాత భారతీయ ఆర్థిక వ్యవస్థ. ఓకేనా. భారతదేశం యొక్క ఎకానమీ చూసుకున్నట్లయితే, ఇది కూడా మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో, గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 4లో, గ్రూప్ 2 మెయిన్స్‌లో 75 మార్క్స్‌కి ఉంటదండి. అక్కడ హెల్ప్ అవుతుంది. తర్వాత భౌగోళిక శాస్త్రం మనకి ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ అని చెప్పేసి ఇచ్చారు కదా! అది గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో, గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 2లో, గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో 30 మార్క్స్ కూడా హెల్ప్ అవుతుంది ఇక్కడ. సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటుగా మన పర్యావరణం ఎన్విరాన్మెంట్ ఇచ్చారు కదండీ! అది కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 1 మెయిన్స్ అండ్ అలాగే గ్రూప్ 2 మెయిన్స్‌లో హెల్ప్ అవుతుంది.
మెంటల్ ఎబిలిటీ చూసుకున్నట్లయితే ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ఉంది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ రెండిట్లో ఉందండి మనకిక్కడ. సో, ఇక్కడ మనం అర్థమెటిక్ చదువుకుంటాము, రీజనింగ్ చదువుకుంటాము, డేటా ఇంటర్ప్రిటేషన్ చదువుకుంటాము అండ్ ప్యూర్ మ్యాథ్స్ చదువుకుంటాం ఇఫ్ నీడెడ్. కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్క కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి కామన్‌గా ఉంది. ఇది మీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి హెల్ప్ అవుతుంది. గ్రూప్ 2 మెయిన్స్‌కి హెల్ప్ అవుతుంది. గ్రూప్ 1 మెయిన్స్ ఎస్ఏ అలాంటివి రాయడానికి గూడా అండ్ అలాగే ప్రతి ఒక్క ఆన్సర్‌కి గూడా మీరు కరెంట్ అఫైర్స్ లింక్ జేసి రాయడానికి హెల్ప్ అవుతుందనమాట. రైట్? సో, చూడండి మీకిక్కడ అడ్వాంటేజెస్. మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ఉన్న సబ్జెక్ట్స్ నేర్చుకుంటే అవి మనకి వేరే విధాలుగా ఎక్కడెక్కడ హెల్ప్ అవుతుందనే క్లారిటీ మీకు ఇప్పుడొచ్చిందనుకుంటున్నాను. రైట్? ఇప్పుడు మన కోచింగ్‌లో మనం ప్రొవైడ్ చేసే ఫీచర్స్ ఏంటండి? ఒకసారి చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆన్‌లైన్ కోచింగ్ అండి. ప్రశాంతంగా మీరు ఇంట్లో కూర్చొని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా హౌస్ వైఫ్స్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా, రెగ్యులర్ స్టూడెంట్స్ అయినా, హాస్టల్ ఫెసిలిటీస్ ఇవన్నీ గూడా మనకి ఖర్చెక్కువవుతుంది. ఇంట్లో కూర్చొని నేను కోచింగ్ కంప్లీట్ జేసుకోవాలి అనుకునే వాళ్ళకి ద బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ రికార్డింగ్ క్లాసెస్ ఇవ్వబడతాయి. ఇప్పుడు అందరూ గూడా అదే లైవ్ టైమింగ్స్ అటెండ్ అవ్వాలని జెప్పేసి మనకి కుదరదు. సో, అలాంటప్పుడు ఏం జేస్తున్నాం మనం అంటే రికార్డింగ్ క్లాసెస్ కూడా ఇస్తున్నాం. అండ్ అందరికీ సౌకర్యవంతమైన టైమింగ్స్ అండి. అంటే కంఫర్టబుల్ టైమింగ్స్. మనం మాక్సిమం సెషన్స్ ఎలా ప్లాన్ చేసామంటే మార్నింగ్ టైమ్ అండ్ అలాగే ఈవినింగ్ టైమ్‌లోనే ప్లాన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ చూసుకున్నట్లయితే మీరు మార్నింగ్ 7-8:30, 8:30 తర్వాతే కదండీ మాక్సిమం అందరూ ఆఫీసులకి బయలుదేరేది. సో, ఈ సెషన్ అటెండ్ అవ్వచ్చు. ఈవినింగ్ టైమ్ చూసుకున్నట్లయితే 7-8:30 మనకి భారతదేశ చరిత్ర జరుగుతుంది. దాని తర్వాత మనకి భారతీయ మరియు ప్రపంచ భౌగోళిక శాస్త్రం ఇది గూడా మనకి ఒక 10 డేస్ తర్వాత జరుగుతుంది. ఇది 8:30-10 ఆ టైం ఉంటుందనమాట. సో, ఈ కంఫర్టబుల్ టైమింగ్స్ అందరికీ గూడా ఈజీగా ఉంటుంది. 100కి 100% సిలబస్ కవరేజ్ ఉంటదండి. మనకి మెన్షన్ చేసిన సిలబస్ ఏవైతే ఉందో అదంతా గూడా కవర్ జేయడం జరుగుతుంది. అంటే ఆ సబ్జెక్ట్ అంతా గూడా మీకు కవర్ జేయడం జరుగుతుంది. ఇంటరాక్టివ్‌గా ఉంటాయి క్లాసెస్ అన్నీ గూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి హిస్టరీ క్లాస్ జరుగుతుందనుకోండి. శ్రీనివాస్ సార్ హిస్టరీ క్లాస్ చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఇవాళ క్లాస్ చెప్పారు. క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు స్టూడెంట్స్‌తో ఇంటరాక్షన్ ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డే 1 అయిపోయింది గదా! డే 2 ఇవాళ క్లాస్ చెప్పేటప్పుడు నిన్న డే 1లో ఏం చెప్పాము అనేది ఒకసారి డిస్కస్ జేసి స్టూడెంట్స్‌తో ఇంటరాక్షన్ ఉంటదనమాట. అంటే నిన్న జరిగిన దాంట్లో మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా? లేదా నిన్న జరిగిన దాని మీద క్వెషన్స్ అడగడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి క్లాసెస్‌లోనే. అంటే క్లాసెస్‌లోనే మనకి రివిజన్‌లు గూడా అయిపోతున్నాయన్నమాట. ఓకేనా? తర్వాత కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటది మనకి. సబ్జెక్ట్‌లో ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటుంది. ఒకవేళ మీకేదన్నా అర్థం కాలేదు అనుకుంటే, మీరు లైవ్‌లోనే మైక్ ఆన్ చేసుకొని, "సార్ నాకు అర్థం కాలేదు. మళ్ళొకసారి రిపీట్ చేయరా" అని చెప్పేసి అడగొచ్చు. ఓకేనా? అలా అని చెప్పేసి మీరు అటేటో మ్యూజిక్ పెట్టుకోనో, లేపోతే ట్రాఫిక్‌లో ఉండి అంటే బస్సులో ట్రావెల్ చేసుకుంటూ అయితే దయచేసి క్లాసెస్ వినకండి. అలా విన్నా మీకు అర్థం కాదు. మీరు ప్రశాంతంగా కూర్చొని వినండి మన క్లాసెస్ వినేటప్పుడు. రైట్? నెక్స్ట్ ప్రతి క్లాస్‌కి గూడా ఆ రోజు అంటే ఆ రోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ కూడా లింక్ జేసుకొని మన క్లాసెస్‌లో చెప్తూ ఉంటారనమాట. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ ప్రత్యేకంగా మనం మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ ఇస్తున్నామండి. మన మెంటర్స్ ఎవరైతే ఉన్నారో క్లాసెస్ చెప్పే మెంటర్స్ వీళ్ళందరూ గూడా మన ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న టాప్ యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ అండ్ అలాగే ర్యాంకర్స్ అండి మనకి. ఓకేనా? గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ అలాగే ఇతర సర్వీసెస్‌లో ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు మాత్రమే మన దాంట్లో క్లాసెస్ చెప్తారు. రైట్? నెక్స్ట్ వాలిడిటీ 15 మంత్స్ ఉంటదండి మనకి. ఒకవేళ ఆ 15 మంత్స్‌కి గూడా దాటి ఎగ్జామినేషన్ ఏమన్నా మనకి పోస్ట్‌పోన్ అవుతుంది అనుకుంటే ఎగ్జామినేషన్ వరకు గూడా మీకు వాలిడిటీ ఉంటుంది. దీంట్లోనే టెస్ట్ సిరీస్ ఇవ్వబడును. దీంట్లోనే మెంటర్‌షిప్ గూడా ఇవ్వబడును. మళ్ళీ మళ్ళీ మీరు టెస్ట్ సిరీస్‌కి పే చేయాల్సిన అవసరం లేదు. మెంటర్‌షిప్‌కి గూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో, దీంట్లోనే మనకి క్వెషన్స్ అడగడము, క్లాసెస్‌లోనే రివిజన్‌లు చేపించడం ఇవన్నీ గూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఆల్రెడీ మన ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ వాళ్ళు 20,000 పే చేస్తున్నారు. అండ్ 25,000 పే చేస్తున్నారు. 20,000లో వీళ్ళకి గ్రూప్ 1 యొక్క ప్రిలిమ్స్ కోచింగ్‌తో పాటు గ్రూప్ 2 మెయిన్స్ వస్తుంది. 25,000లో గ్రూప్ 1 ప్రిలిమ్స్‌తో పాటుగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వస్తుంది. తెలుగు మీడియం వాళ్ళకి మన యాప్‌లో 15,000 ఉంది కోచింగ్ ఫీ. బట్ ఇన్ని రోజులు మనం కూడా డిలే చేశాం గదా! మరి అకాడమీకి గూడా మనకు కొద్దిగా పనిష్మెంట్ ఉండాలి గాబట్టి, మా తరపు నుంచి మేమొక రూ. 5,000 మేము స్కాలర్‌షిప్ ఇస్తున్నాం. అంటే మీరు పే చేయాల్సింది మన యాప్‌లో 14,999 ఉంటదండి కోర్స్ ఫీజ్. ఈ 14,999కి మీరందరూ గూడా కూపన్ కోడ్ అప్లై చేయొచ్చు. అందరంటే అందరు గాదండి. ఎవరైతే ఫస్ట్ 100 మెంబర్స్ వస్తారో వాళ్ళు ఈ యొక్క కూపన్ కోడ్ అప్లై చేసుకుంటే, ఆ కూపన్ కోడ్ పేరు తెలుగు అని ఉంటది. మన యాప్‌లోకొచ్చేసి కోర్స్ మీద క్లిక్ చేసి మీరు పైకి ఇలా స్క్రోల్ చేస్తే
కింద మీకు ఆప్షన్ ఉంటది. హ్యావ్ ఏ కూపన్ కోడ్ అప్లై హియర్ అని చెప్పేసి ఉంటది. అక్కడికెళ్ళి తెలుగు అని క్యాపిటల్ లెటర్స్‌లో మీరు అప్లై చేస్తే మీకు ఆ కూపన్ అప్లై అయితుంది. అప్లై అయిన తర్వాత రిమైనింగ్ ఫీజ్ మీరు పే చేస్తారనమాట. అలా మీరు మన కోర్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో, మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా గానీ మీరు ఈ నంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. గుర్తుపెట్టుకోండి 100 అడ్మిషన్స్ మాత్రమే మనం ఈ బ్యాచ్‌కి తీసుకుంటున్నాము. ఆల్రెడీ మనం మన ప్రీవియస్ వర్క్ గూడా చూపిచ్చాం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంత మీకన్నా అడ్వాన్స్డ్‌గా ఉండి జాయిన్ అయిపోయారో చూడండి. తెలుగు మీడియం వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు మాకు టైం వచ్చింది. మేము కోర్స్ లాంచింగ్ అనేది చేయడం జరిగిందనమాట. సో, ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. మీరు దీన్ని యుటిలైజ్ చేసుకోండి. మన క్లాసెస్ కూడా ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉన్నా, ఏమున్నా గానీ ఒకసారి ఈ వాట్సాప్ నంబర్‌కి మీరు మెసేజ్ చేయండి. పర్సనల్‌గా మనం కాల్‌లో మాట్లాడుకుందాం. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.